తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు శ్రీనివాసరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవోగా వచ్చే అదృష్టం నాకు రాసిపెట్టలేదని, నేను టీటీడీ ఈవోగా రాకపోవడం చాలా మందిని గాయపరిచింది. నా పదవీ విరమణ తరువాత తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడుగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని శ్రీనివాసరాజు అన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు శ్రీనివాసరాజు అన్నారు. స్వామివారి కృపతో 8 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశేషమైన సేవలు అందించి సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు స్వామివారి ప్రత్యక్ష సేవల నుంచి నేను నిష్క్రమించడం జరిగింది. తదుపరి సుమారుగా 4 సంవత్సరాలకు పైబడి తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం ఈ మధ్య కాలంలో జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం జరిగింది. ఎంతోమంది లక్షలాది మంది స్వామివారి భక్తులు, వేలాది మంది పరిచయస్తులు, స్థానికులు, ముఖ్యంగా నన్నెంతో అభిమానించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అందరూ కోరుకున్నట్లుగా ప్రారంభంలో లేని విషయం కాబట్టి ఇక్కడికి ఈవోగా రాగలిగే గొప్ప అదృష్టము రాసిపెట్టలేదు. వారందరి మనస్సులు గాయపడినందుకు నా ప్రారంభంలో లేని విషయం వల్ల అలా జరిగింది కాబట్టి అందరినీ కూడా మన్నించమని, మీ ప్రేమకు సదా శిరస్సు వంచి నమస్కరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ముచ్చటగా 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పదవి విరమణ తర్వాత ఎంతో ప్రేమతో నన్ను హక్కున చేర్చుకున్న తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర వివిధ స్థాయిలలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ప్రేమతో కూడిన గౌరవాన్ని కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనఃపూర్వక కృతజ్ఞతాభివందనములు. సడన్గా షాక్ ఇచ్చినారు, మళ్ళీ వెంటనే మాకు న్యూస్ ఇచ్చినారు. సడన్గా సార్ అయితే మళ్ళీ సెకండ్లో ఇంకో ఫోటోగ్రాఫర్ చెప్పాడు. మాట్లాడదాం సార్, వాయిస్ వస్తుంది.